రైట్, లెట్స్ స్టార్ట్ డైరెక్ట్లీ విత్ వ్యూ పాయింట్. షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రవాద నేతలు పాల్గొనడంతో పాటు అంతర్జాతీయంగా ఇంకో 2-3 ప్రధానమైన అంశాల మీద వ్యూ పాయింట్లో సాయికృష్ణ గారు ఈరోజు విశ్లేషణ చేస్తారు. సాయికృష్ణ గారు నమస్తే అండి. సాయికృష్ణ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుంది కదా. రైట్, షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఎలిటి ఉగ్రవాదులు మొత్తంగా వచ్చి పాల్గొన్నారు. అంటే చాలా ఏదో ఒక పండగ వాతావరణంలాగా వచ్చి ఉగ్రవాదులందరూ ఒకే చోట జమయ్యారు. సో అందరూ ఈపాటికి ఎవరెవరు ఇంకా అక్కడ ఉన్నారు పాకిస్తాన్లో అనేది పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక పక్క ఏం చెబుతోంది, ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదని చెప్తాను. కానీ వాళ్ళు అక్కడే జీవిస్తున్నారు, నివసిస్తున్నారు, అంత్యక్రియలకు హాజరవుతారు, పెళ్లిళ్ళు పబ్బాలకు వస్తుంటారు, మళ్ళీ డిసోన్ చేసుకుంటుంటుంది పాకిస్తాన్ గవర్నమెంట్. ఇంకా కొలంబోలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగాయంటూ ఒక ప్రచారం అయితే తెర మీదకి వచ్చింది. దాన్ని రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ సీనియర్ ఫంక్షనరీ ఆయన కొట్టిపారేశారు. అలాగే రష్యాకు డీజిల్ ఎగుమతి చేయబోతోంది భారత్. ఉక్రెయిన్ దాడుల్లో రష్యా రిఫైనరీలు ధ్వంసమైన విషయం తెలిసిందే. పడిపోయిన ప్రొడక్టివిటీ భారత్ నుంచి కొనుగోలు చేస్తున్న రష్యా, భారత్ నుంచి ఇది ఒక ప్రొయాక్టివ్ మెజర్. అండ్ అయోధ్య అవినీతి ఆరోపణలకు సంబంధించి 8 మంది ఇప్పటికే అరెస్ట్ అయితే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా. అసలేం జరిగింది? ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు వ్యూ పాయింట్లో మాట్లాడుకుందాం సార్. ముందుగా షోయబ్ అఖ్తర్ ఆయన బ్రదర్ క్రిమేషన్కి ఎల్ఈటి ఉగ్రవాదులు హాజరవటం, ఆ విజువల్స్, ఇమేజెస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందులో మనకి 26/11 అటాక్స్లో మోస్ట్ వాంటెడ్ కూడా ఉన్నాడు. ఒకసారి చూద్దామా అది? చూద్దాం. చూశారు కదా, అంటే ఎంత ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నారు ఉగ్రవాదులందరూ ఒకళ్ళొకళ్ళు. ఇప్పుడు ఏముంటుంది సార్ పాకిస్తాన్? షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ చనిపోయాడు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకి టెర్రరిస్టులు హాజరైనటువంటి విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ విజువల్స్ లో చూస్తూ ఉంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరంటే లష్కర్ తైబా డిప్యూటీ చీఫ్, అంటే నంబర్ 2 అనమాట లష్కర్ తైబా ఉగ్రవాద సంస్థకి, సైఫుల్లా కసూరి. అదేవిధంగా పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అని PMML అని ఉంటుంది. అదేంటంటే ఈ లష్కర్ తైబాకి అనుబంధ పొలిటికల్ వింగ్. ఆ PMML సంబంధించినటువంటి వీడియోనే వాళ్ళే రిలీజ్ చేశారు. యాక్చువల్ ఆ వీడియోని కూడా వాళ్ళ రిలీజ్ చేసిన వీడియోలో PMML ఇస్లామాబాద్ చీఫ్ ఇనాముర్ రెహమాన్ కాంబో అండ్ అబ్దుల్లా పూర్, అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇంకా హఫీజ్ ఉమర్, ఇట్లా అంజాద్ భట్టి, వీళ్ళందరూ టెర్రరిస్ట్లే, వీళ్ళందరూ అందులో పాల్గొన్నారు. సో కేవలం ఇప్పుడు షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలకు వచ్చారు. అక్కడ వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఈవెన్ మనం గతేడాది చూస్తే కూడా ఆపరేషన్ సింధూర్ లో చనిపోయినటువంటి టెర్రరిస్టులకి మొత్తం టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తే వాళ్ళకి అధికారికంగా పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. పాకిస్తాన్ ఫ్లాగ్ ని టెర్రరిస్టుల మీద కప్పారు. అంటే టెర్రరిస్టుల భౌతిక కాయాల మీద పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ ని కప్పారు. మనకు అప్పుడు తెలుసు పాకిస్తానీ మిలిటరీ అధికారులు టెర్రరిస్టులు చనిపోతే వచ్చిన సందర్భాలు. ఇప్పుడు ఒక సివిలియన్స్ లేదా ఒక క్రికెటర్, ఫేమస్ క్రికెటర్ సోదరుడి అంత్యక్రియలకి టెర్రరిస్టులు వస్తున్నటువంటి విధాలు అంటే అర్థం చేసుకోవచ్చు. టెర్రరిజము నిజానికి మాట్లాడితే మనం మామూలుగా మాట్లాడుతుంటాం, డిఫెన్స్ ఫోర్సెస్ కి భాషలో చూడాలంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి భాషలో చూడాలంటే CRPF, CAF ఇవన్నింటినీ ఏమంటారంటే పారామిలిటరీ బలగాలు అని అంటారు. అంటే మిలిటరీ బలగాలు పారామిలిటరీ బలగాలు అనమాట. సో ఇప్పుడు అట్లా వాళ్ళకు డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకు పారామిలిటరీ ఏంటి అని అంటే టెర్రరిస్టులు లిటరల్లీ మాట్లాడతారు. ఈ టెర్రరిస్ట్ వింగ్స్ అన్ని లష్కర్ తైబా, హఫీజ్ సయీద్, వాట్ ఎవర్, మనమేమో అధికారికంగా మనం చేసే పనులు ఏవి కూడా దాచము. ఎట్ ద సేమ్ టైం మనం వాళ్ళకున్న దరిద్రం ఏంటంటే వాళ్ళు టెర్రరిస్టులు చచ్చిపోయినా, వాళ్ళ సైనికులు చచ్చిపోయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ సైనికులు మన భారతదేశంలో ముఖ్యంగా యుద్ధాల్లో చనిపోయినప్పుడు పోనీలే చనిపోయిన వాళ్ళు డిజోన్ చేసుకుంటారు లిటరల్లీ. సైనికులకు అధికారిక లాంఛనాలు లేని సందర్భాలు కూడా పాకిస్తాన్లో అనేకం కనబడతాయి. బట్ వేరాజ్ అక్కడ టెర్రరిస్టులకు మాత్రం అధికారిక లాంఛనాలతోటి అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడము, అంత్యక్రియల్లో పాల్గొనడము, అండ్ ఇప్పుడు ఒక షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలకి టెర్రరిస్టులు రావడం, ఇట్లాంటి అనేక సందర్భాల్లో జరుగుతూనే వస్తున్నాయి. హఫీజ్ సయీద్ కి సంబంధించిన లష్కర్ తైబా ఉగ్రవాదులు కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, మీకు డీటెయిల్స్ లోకి పోతూ ఉన్న కొద్దీ అసలు ఎంత దారుణ అంటే ఈవెన్ అక్కడ క్రికెటర్స్ కి టెర్రరిస్టులకి ఎంత సంబంధాలు ఉన్నాయనడానికి ఒక చక్కని ఉదాహరణ ఏంటి అని అంటే, దావూద్ ఇబ్రహీం కూతుర్ని జావేద్ మియాందాద్ కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు.
జావేద్ మియాందాద్ ఎవరో తెలుసు మనకు, పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ ఉండేది ఇంతకు ముందు ఆయన. జావేద్ మియాందాద్ కి దావూద్ ఇబ్రహీం కి వియంకులు అయిపోయారు ఇద్దరు. సో మనం మొన్న టెర్రరిస్టుల మీద దాడి జరిగితే షాహిద్ అఫ్రీది వచ్చి పెద్ద ర్యాలీలో పాల్గొంటాడు ఆపరేషన్ సింధూర్ టైంలో. షాహిద్ అఫ్రీది ర్యాలీలో పాల్గొంటే షాహిద్ అఫ్రీది అసలు ఏం చేస్తాడని షాహిద్ అఫ్రీదికి నిజంగా మెడల్ ఇచ్చారో తెలీదు. పాకిస్తాన్ ప్రభుత్వం మెడల్ ఇచ్చింది మొన్న ఈ పలానా ఫీల్డ్ మార్షల్ గా అసీం మునీర్ నియమిస్తున్న టైంలో ఈవెన్ షాహిద్ అఫ్రీదికి ఓ మెడల్ ఇచ్చారు. అంటే ఏం లేదు, పాకిస్తాన్ లో జరిగిందే ఆపరేషన్ సింధూర్ లో తీవ్ర నష్టం వాళ్ళు చవి చూశారు, చాలా చావు దెబ్బ కొట్టాం వాళ్ళని, అయినప్పటికీ వాళ్ళదే విజయం అన్నట్టుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి ఈ విజువల్స్ చూస్తే పాకిస్తాన్ టెర్రరిజం రెండు ఒకటే, దానికి వేరు వేరు రూపాలు మాత్రమే. టెర్రరిజం కి పూర్తిగా మద్దతు పలుకుతుంది పాకిస్తాన్ అనేది వాళ్ళ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. రైట్. ఈ అంశంతో పాటు ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందండి దీని మీద? ఫీల్డ్ మార్షల్ ఆయనేం మాట్లాడతాడు, ప్రైమ్ మినిస్టర్ ఆయనేం మాట్లాడతాడు, ఏం క్లెయిమ్ చేసుకుంటారు? వాళ్ళ నేషనల్ అసెంబ్లీ ఏం మాట్లాడుతుంది? వాళ్ళు ఏదో ఆవిడ ఉన్నారు జయా ఖాన్ అని నేషనల్ అసెంబ్లీలో, షీఈ్ ద సెనేటర్. ఆపరేషన్ సింధూర్ ముందర ఆవిడ మాట్లాడుతూ అయోధ్యకి మా ఫౌజీలు ఇక్కడ నుంచి ఇటుకలు మోసుకెళ్తారు, అక్కడ బాబ్రీ మసీద్ ఎక్కడ కూల్చారో మళ్ళీ వెళ్ళి అక్కడే కడతారు, సైనికులు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారట పాకిస్తాన్ ఆవిడ చెబుతుంది. ఆయన ఖవాజ్